కదా! అరిస్టాటిల్ చెప్పాడో, లేదా బుద్ధుడు చెప్పాడో, లేకపోతే భగవాన్ చెప్పారో ఇలా చెప్పేస్తాం కదా! అప్పుడు ఆ భావాలతో ఉంటాం అన్నమాట. రంగులేస్తుందని. ఇదంతా కూడా మనకెలా వస్తుందంటే, మన నిబద్ధతతో ఒక భాగం మన నిబద్ధతలో అంటే మనం దేనికైతే ఆ మాటలకి బంధింపబడి ఉన్నాం కదా! దానిలో ఒక భాగం అవుతుంది. అయితే ఇప్పుడు మనం దానంతటి ఆవలికి వెళ్ళటం కోసం మనం ఏం చేయటానికి ప్రయత్నిస్తాం? ఈ పరిపూర్ణతను దానికి ఆవలనున్న దీనిని తెలియజేయటం కోసం మనం ప్రయత్నిస్తాం కదా! చూసారా? ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం కదా! ఏమంటున్నాడు చూడండి. ఈ ప్రయత్నం ఎలాంటి అంటే పరిపూర్ణతను ఈ పరిపూర్ణతను అంటే ఆవల ఉన్న దీనిని తెలియాలని మనం ఇలా ఏవో మాటలు పెడుతున్నాం కదా! వెంటనే ఏమంటాడంటే ఆ పరిపూర్ణత అన్న ఆ పదాన్ని ఈ క్షణమే ఇక్కడే వదిలిపెట్టేయాలి. అది ఏదైనప్పటికీ కూడా. ఎందుకని పరిపూర్ణత అన్నప్పుడు అది మనం శూన్యమని నిశ్శబ్దం చెప్తున్నాం కదా! అది శూన్యతకు నిశ్శబ్దానికి మించిపోయి ఆవలిపోతుంది. దాన్ని ఏది చెప్పలేము. ఏ ఉపనిషత్తులు కానీ ఏ వేదాలు కానీ రకరకాలుగా ఏ రకంగా తీసుకున్నాం. ఎందుకంటే అదంతా ఏదో ఒక అపారమైన దాన్ని ఎలా తీసుకొచ్చి చెప్తాం మాటలో పెట్టలేవు కదా. అన్నిటికీ అవతలగా ఉంది. అక్కడ దాని అంతటికీ ఆవలగా అది ఉంది. అదంతా ఏదో ఒక అపారమైన దానిలో ఒక భాగంగా. అంటే ఏంటి? శూన్యము నిశ్శబ్దము కూడా అపారమైనదే కదా. అప్పుడు శక్తి అన్నప్పుడు కూడా అది కూడా పరిమితం కాదు. శక్తి అన్నప్పుడు కూడా అది కూడా అపారమైందే. చూసారు, శూన్యము నిశ్శబ్దము ఇదంతా కూడా అపారమైందే మనం అనుకున్నప్పుడు శక్తి కూడా ఇట్లా అపారమైందే. చూసారు, ఈ అపారమైనది ఏదో ఉంది ఇక్కడ. శూన్యం, నిశ్శబ్దం, శక్తి అపరిమితం అన్నమాట. ఈ పదార్థం వేచి చూసినా అది అనంతం, అఖండం అనమాట. ఈ మనసు ఎప్పుడైతే ఇది పట్టుకున్నదంతా పూర్తిగా విడిచిపెట్టేస్తామో, శూన్యం చేసుకుంటామో, ఈ పూర్తి ఇదిగో ఈ స్థితి ఉంటుంది అన్నమాట. ఇది పూర్తిగా దాని ఏ పొలుకు లేనటువంటి ఒక స్థితికి అది ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఈ అపారమైన దానిలో అడుగు పెట్టేస్తాము. ఈ అపారమైనది ఏదో ఉంది అక్కడ. అది మనం శూన్యం అని చెప్తా, నిశ్శబ్దం అని చెప్తా, వేపపు ద్వారా మన బాడీ ఇది పరిమితం కాదు. డిటాక్సిఫికేషన్ జరుగుతుందిరా. డిటాక్సిఫికేషన్ జరిగిపోతుందిరా. డిటాక్సిఫికేషన్ జరగగానే పూర్తిగా భద్రతాభావం ఏదైతే కోల్పోయామో అది మనం సాధించడానికి, ఏదైనా స్థిర నిర్ణయాలు చేయలేకపోతున్నామంటే దాన్ని చేయడానికి ఏవో కొన్ని రకాలైన భయాలు మనలో ఉంటాయి కదా, అవన్నీ పోయి మనకి ఒక మంచి స్థిరత్వం ఏర్పడుతుంది ఆ వేప పువ్వు పచ్చడిలో ఉన్నందువల్ల. అర్థమైందా? తర్వాత సృజనాత్మకత, ఇంకోటి మూలాధారం నెక్స్ట్ స్వాదిష్ట అంటే భూమి, భూతత్వంది ఫస్ట్ది. అభద్రతాభావము దాని వల్ల చూస్తున్నాం. శూన్యత గురించి మీరు ఏం చెప్పినా లేదా దేని గురించి చెప్పినా దాన్ని మించి ఏదో అక్కడ అపారమైనది ఏదో నేను గ్రహించగలుగుతున్నాను. అంటే ఆయన అడుగుతున్నారు, వద్దు మీరు ఒక శాస్త్రవేత్త అయ్యి కూడా దీన్ని ఎందుకు ఆమోదిస్తున్నారు? ఆమోదించద్దు. అలా అంటున్నందుకు క్షమించండి. దీంతో పాటు మీరు కదులుతున్నారు ఎందుకు? ఎందుకంటే ఇంతవరకు అడుగు తర్వాత అడుగు వేస్తూ ప్రతి అడుగు అవసరాన్ని నేను చూసుకుంటున్నాను.
ఇది చూసారా ఈ పదం? అడుగు తర్వాత అడుగు వేస్తూ ప్రతి అడుగు అవసరాన్ని నేను చూస్తున్నాను అంటాడు. ఇది మీతో మీరు చూడటం ఇది ఎంత నిర్దోషంగా ఉందో చూడండి. అక్కడ ఈ నిశ్శబ్దం అంటే ఈ శక్తి లేదా అంతకంటే గొప్పదేదో ఉన్నదని నేను అన్నప్పుడు దాన్ని మరి మీరు ఆమోదిస్తారా? అంటే మనం ఇప్పటి వరకు తార్కికంగానే అంటే తర్కించుకున్నాం. ఇప్పుడు మనం ఒక తర్కం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం ఏది చెప్పినా కూడా దాన్ని మించి ఏదో తప్పక ఉంటుందని చెప్తాం. అది దాన్ని నిశ్శబ్దం అని, శక్తి అని ఏదైనా సరే కదా. దానిని మించి ఎప్పుడు ఇంకా దేనికో స్థానం ఉందని తార్కికంగా మనం ఒకవేళ అనుకోవచ్చా?